హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. స్టఫింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర వేసి వేయించాలి. ఇవిలా వేగుతుండగా ఇందులో ఆనియన్ వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ వేసి వేయించాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసి వేయించాలి. నెక్స్ట్ టమాటాస్ వేసి వేయించాలి. టమాటాలు కొంచెం మెత్తబడ్డాక రుచికి సరిపడా సాల్ట్, కారం రెండు వేసేసి ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసి కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి, టమాటా సాస్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్ క్యాబేజీ వేసేసి కలుపుకోవాలి. క్యాబేజీ వేసి కలిపిన తర్వాత ఒక 1 minute కలిపేసి, ఎక్కువసేపు అవసరం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి స్టఫింగ్ దించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలిపేసేసుకుని మనం స్టఫింగ్ పక్కన పెట్టి ఉంచుకుంటాం. నెక్స్ట్ బ్రెడ్ పీసెస్కి బటర్ అప్లై చేయాలి. ఇలా 2 బ్రెడ్ పీసెస్ మీద బటర్ అప్లై చేసిన తర్వాత ఒక బ్రెడ్ పీస్ మీద స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ పైన చీజ్ తురుము వేసి ఈ బ్రెడ్ దీని మీద బోర్లించాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్రెడ్ని శాండ్విచ్ మేకర్లో పెట్టేసి మనం శాండ్విచ్ ప్రిపేర్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో డెలిషియస్ అండ్ పిల్లలు ఎంతో ఇష్టపడేటువంటి వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో. దీన్ని నేను చీజ్తో గార్నిష్ చేసుకుని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.